నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ప్రతి ఒక్కళ్ళు 2026 వస్తుందంటే రాశి ఫలితాలు, సంవత్సర ఫలితాలు మొత్తం దరిద్రంగా ఉండబోతుంది. ఎంత నీచంగా వెళ్తాము, అసలు మనం ఏం చేయలేము. సో ఒక నిర్వీర్యమైన పరిస్థితిలో జనాలు ఉంటారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మొదలు పెట్టేశారు. అదేంటో ఇంగ్లీష్ సంవత్సరంకి వస్తారు, ఉగాదికి వస్తారు, ఫైన్. కానీ వెనకమాల వేణుస్వామి కూడా వచ్చేసి వెనకమాల అమ్మవారికి మల్టీ కలర్ లైటింగ్ పెట్టేసి దాని ముందు కూర్చుని గ్రీన్ కలర్ బట్టలు వేసుకుని ఈ వేణుస్వామి నా కళ్ళకి తగిలాడు. లెమన్ ఎల్లోనే వేసుకోవాలంట చెప్పాడు. ఎల్లో కదండి, గ్రీన్ వేసుకున్నా. లెమన్ ఎల్లో వేసుకుంటే బాగుంటది అని చెప్పాడు. ఓకే, సో ఈ వేణుస్వామి తాజాగా రిలీజ్ చేసిన వీడియో నాకు కంటకబడినప్పుడు దాంట్లో ఒక రకమైన సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు. ఏంటంటే 2026లో బాగా సంపాదించేది మహిళలే, ఇక్కడ దాకా ఆపేస్తుంటే పోన్లే బతుకుపో అని చెప్పేవాళ్ళం. కాకుండా ఈ మాటకి ముందు ఏమన్నాడంటే ఎక్కువ అక్రమ సంబంధాలు ఉండబోతున్నాయి 2026లో, దాని తర్వాత ఎక్కువ సంపాదించేది మహిళలే. ఏ రకంగా సంపాదిస్తారో మనం మాట్లాడకపోవడమే మంచిది. ఈ మాటలు చెప్పి ఇదంతా కాకుండా దీనికంటే ముందు జస్ట్ స్లీప్ యాప్నిమియా, మనందరికి స్లీప్ డిజార్డర్ కూడా ఉంటుందని చెప్పి దాని తర్వాత అక్రమ సంబంధాలకు వచ్చి తర్వాత ఎక్కువ సంపాదించేది మహిళలే అని చెప్పి ఏ రకంగా సంపాదిస్తారో మాట్లాడకపోకూడదు మంచిదని చెప్పాడు. పెచ్చగా ఉందా నీకు? పెచ్చగా ఉందా? ఒక రాశిలో పురుషులు మహిళలు ఉన్నారు, దాంట్లో మహిళల గురించి మాట్లాడే ముందు వెనక అక్రమ సంబంధాలనే డిస్కషన్ పెట్టకూడదు. పోయిన వీడియోలో ఆఖరి పెట్టుకోవాల్సిన మాట ముందు పెట్టుకున్నావు ఏంటని ఒళ్ళు నాకు బాగా మండింది. విజ్ఞాన్ గారు మీరు చూసారు, నేను విన్నా. అది ఎంత దరిద్రంగా చెప్పాడంటే ఈ సంవత్సరం ఆడవాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు. ఓకే, బాగుంది. అన్ని రంగాల్లో మహిళలు బాగా పైకి వస్తారు, కొత్త కొత్త ఎంటర్ప్రీనియర్స్ వస్తారేమో, ఫుడ్ టెక్కీస్ వస్తారేమో అని అనుకుంటే ఏ రకంగా సంపాదిస్తారో మనం మాట్లాడకపోవడం మంచిది. నీకు చెప్పారా ఏ రకంగా సంపాదిస్తామని, లేక నువ్వేమన్నా వ్యాపారాలు చేస్తున్నావు ఈ కాదండి సంపాదించమని? సైకోటిక్ ఏ రకంగా అంటే దాని అర్థం ఏంటి? కాదండి, దాని ముందు స్లీప్ యాప్నిమియా అంటాడు. స్లీప్ అంటే అది అట్లాంటోడు కంటి ముందు ఉంటే నిద్రలు ఎలా పడతాయి? కాదండి, నా ప్రాబ్లం ఏంటంటే నిద్రలేని రాత్రులు, అక్రమ సంబంధాలు పెరిగే సంవత్సరం, మహిళలు ఎక్కువ సంపాదిస్తారు. ఏం మాట్లాడుతున్నాడండి? అదే మాట్లాడుతున్నాడు. మరి వాళ్ళ ఇంటి ఆడపడుచులు ఏమన్నా వీడికి చెప్పారా ఈ సంవత్సరం మేము ఇలా సంపాదించుకోవాలనుకుంటున్నాం అని? అందుకు చెప్పుంటాడు. ఊరందరూ ఆడవాళ్ళ గురించి నువ్వేవడరా మాట్లాడడానికి? అడ్డదిడ్డంగా సంపాదిస్తారని ఎలా చెప్తావు నువ్వు? అసలు అడ్డదిడ్డంగా కూడా కాదు, దమ్ములేనాడు కూర్చుని మాట్లాడతాడు. ఏ రకంగా సంపాదిస్తారో చెప్పలేము, డిస్కస్ చేయలేడంట. అక్రమ సంబంధాలు పెరిగిపోతాయంట. నువ్వు ఏ రకంగా సంపాదిస్తారో చెప్పకుండా వాళ్ళు సంపాదిస్తారని ఎలా చెప్పావు? కాదండి, మీరు ఫ్లోలో అర్థం చేసుకోండి. నాకు అర్థమైంది, ఫ్లో కూడా చాలా చండాలంగానే చెప్పాడు. ఏ రకంగా సంపాదిస్తారో చెప్పి నిద్రలేని రాత్రులు అండ్ అక్రమ సంబంధాలు అంటే ఖచ్చితంగా ప్రాస్టిట్యూషన్ చేసే సంపాదిస్తారు అని వీడు చెప్పకనే చెప్పేశాడు. వీడు అంటే హూ ద హెల్ ఈజ్ హీ టు సే లైక్ దట్ అని అడుగుతుంది. వెనక వాళ్ళ అమ్మవారిని పెట్టుకుని మాట్లాడుతున్నాడు. అండ్ ఈ క్యాండిడేట్ వచ్చేసి మళ్ళీ యోని పూజల గురించి మాట్లాడతాడు. ఈ క్యాండిడేట్ వచ్చేసి స్త్రీల హీరోయిన్ల గురించే పూజలు చేపిస్తూ ఉంటాడు. మళ్ళీ స్త్రీల జాతకాలు చెప్పేటప్పుడు ఒక స్త్రీని పక్కన పుచ్చుకొని జాతకం చెప్తున్నాడు. ఈ రోజుకి వచ్చి మహిళలు ఎలా సంపాదిస్తారో తెలియదు అంటారు. అసలు దేంతో కొట్టాలండి ఇతన్ని? ఇందులో ఇంకొకటి కూడా చెప్పాడు. చాలా చిన్న ఏజ్ ఉన్న ఒక టాలీవుడ్ హీరోయిన్ పెద్ద పేరు సంపాదించుకుంటుందని మళ్ళీ చెప్పాడు. ఇదంతా పక్కన పెడితే మహిళల మీద ఇంత పైశాచికంగా ఉన్న వేణుస్వామి ఈ మాట కూడా అన్నాడండి. ఏంటంటే ప్రేమికులు భర్తలు భార్య చేతుల్లో మరణిస్తారంట. ఎక్కువ మంది ఆడవాళ్ళ చేతుల్లో పురుషులు మరణిస్తారు. అంటే ఈ సంవత్సరం ఆడవాళ్ళందరూ సైకో కిల్లర్స్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నాడు? ప్రాబ్లం ఉందా వేణుస్వామికి? అంటే ఆడవాళ్ళు ఈ సంవత్సరం అక్రమ సంబంధాలు పెట్టి సంపాదిస్తారు. ఆ సంబంధం మీకు ఎలా వచ్చిందని అడిగిన ప్రతి పురుషుని చంపేస్తారు. ఏం మాట్లాడుతున్నారండి? ఏంటో డిస్కస్ చేయలేవా ఎలా సంపాదిస్తారో మహిళలు? అక్రమ సంబంధాలు పెరుగుతాయి అంటే ఉమెన్ మీదే కదండి ఇంపాక్ట్. 100% డైరెక్ట్ గా అన్నాడు కదా ఏ రకంగా సంపాదిస్తారో అని. నేను ఆడియో ప్లే చేస్తాను, ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి వినండి ఆడియోని. ఒకసారి వినండి. నిద్ర లేమి అనేటువంటిది చాలా తీవ్రంగా ఉండబోతా ఉంది. అలాగే ఈ సంవత్సరము వివాహేతర సంబంధాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం, గుర్తుంచుకోవాల్సింది. సో అలాగే ఈ సంవత్సరము ఆడపిల్లలకు ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆదాయం ఎలా వస్తుంది అనేది పక్కన పెడితే ఆ క్వశ్చన్ మనం అడగకుండా మాట్లాడకుండా ఉండి ఓన్లీ అమ్మాయిల విషయాన్ని తీసుకుంటే ఆదాయం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరము ఇప్పుడు నేను చెప్పినట్లుగా ముఖ్యంగా ఆడవారి చేతిలో మరణించే మగవారి సంఖ్య ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది. గత సంవత్సరం నేను చెబితే చాలా మంది నవ్వినారు. నవ్వడం కాదు, ఉమ్మూస్తారు. వీడి పిల్లమే వీడిని చంపదుగా. ఏమోనండి, నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఇలా మాట్లాడతా బేసికల్ ఏం చెప్తున్నాడు? నిద్రలేని రాత్రులు, అక్రమ సంబంధాలు, దాని తర్వాత ఆడవారి సంపాదన ఎలా వస్తుందో దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేయడంట.
అసలు నీ దగ్గర బోర్డు కట్టెట్ ఉంటే డిస్కస్ చేయడానికి ఏమైనా ఉండాలి కదండి. అసలు ఈ టైంలో ఇది పట్టుకొని రావాలని ఎందుకు అనిపించింది గాడిదకి? అయినా ర్యాండమ్ గా కూడా కొన్ని చెప్పొచ్చు, ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే ఇట్లుంటది, ఆరోగ్యం జాగ్రత్త, ఏదన్నా జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది, బయటికి వెళ్ళేటప్పుడు చేతులు కడుక్కొని కాళ్ళు కడుక్కొని మంచి కూడా చెప్పొచ్చు కదా. ఇది రెగ్యులర్ గా అవుతానే ఉంటాయి. అదేంటిది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నరేంద్ర మోడీ గారి గురించి ఇంకో మాట అన్నాడు, నెక్స్ట్ అది చెప్తా విను. కేంద్ర ప్రభుత్వం మీద అందరికి వ్యతిరేకత వచ్చేస్తుందంట ఒక మోడీ తీసుకున్న ఒక నిర్ణయం వల్ల, ప్రజలు మొత్తం తిరగబడతారంట అని చెప్పాడు వీడు. అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఫోకస్ చేయదు ఇతని పైన? కాదు, నాకు నిజంగా మండింది ఎక్కడంటే, నువ్వు ఏమన్నా జాతకాలు చెప్పుకోపో, నీ జీవనోపాధి అంతే, కానీ నీకు తిప్పి కొడితే 5,000 6,000 వ్యూలు రాట్లా. అంత దిగజారిపోయిన ఫేమస్ ఆస్ట్రాలజర్ వేణుస్వామి అంట తమ్నైల్. మెగా ఆస్ట్రాలజర్ వేణుస్వామి ఇతను కూర్చుని మహిళల గురించి మాట్లాడేస్తూ ఉంటాడు. అండ్ ప్రతి మహిళ ఇతని దగ్గరికి వెళ్ళి పూజలు చేయించుకోవాలి. ఏం చెప్పాలండి? మహిళలందరూ బాగుంటారు, బాగా సంపాదిస్తారు, ఇంకెందుకు రావడం? మహిళా భక్తులు మీరు వెళ్ళకండి, మీరు బాగుంటారు, ఆల్రెడీ వీడు చెప్పాడుగా. ఎందుకు మళ్ళీ ఫీజు ఇచ్చి ఇంకా ఎంత బాగుంటుందో చెప్పుకోవడం? అందరూ బాగుంటారని చెప్పారు, ఏంది చెప్పు చీపురు పెట్టి తంతే ఇంకొకసారి బయటికి రారు ఇలాంటి ఎదవలు. అంటే మహిళలకు ఆత్మాభిమానం తక్కువైపోయింది అనుకుంటున్నాడా? డైరెక్ట్ గా ఓపెన్ గా వీడియోలో మహిళలు బాగా సంపాదిస్తారు. ఏ రకంగా ఇప్పుడు ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా ఇంకో రకంగా సంపాదిస్తున్నారా? ఈ సంవత్సరం ఒక 1,000 కోట్ల టర్న్ ఓవర్ ఎక్కువ వాళ్ళు ఏమన్నా అడ్డదారుల్లో ఇంకేదో చేసి సంపాదిస్తున్నారా? ఏంటి వీడి ఉద్దేశం ఏంటి అసలు? అక్రమ సంబంధాలు ఇప్పుడు మగాళ్ళు పెట్టుకుని ఏడ్చొచ్చారంటే వాగచ్చు, నువ్వు వాగచ్చు, ఏమన్నా వాగచ్చు. అక్రమ సంబంధాలు పెరిగిపోతాయి, అది కూడా ఆడోళ్ళ వల్లే పెరిగిపోతాయి. ఆడోళ్ళ చేతిలో చచ్చే పురుషుల సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఆడవాళ్ళు ఎలా సంపాదిస్తారో అసలు డిస్కస్ చేయలేము. నిద్ర లేని రాత్రులు పెరిగిపోతాయి. రాత్రిపూట్ల జోపాటు ఒకటి రిలీజ్ చేసి ఒక ఆడియో రిలీజ్ చేసి బయటికి వైరల్ పాడిపోతాయి. కాదండి, నాకు నిజంగా చెప్తున్నా, బీయింగ్ అ ఉమెన్ రాశి ఫలాలు ఎవరికన్నా ఒక క్రేజ్ అండి. అవును, ఒక క్రేజ్. చాలా మందిని నేను ఇతని సైకోటిక్ రాశి ఫలం అయిన తర్వాత మిగతా వాళ్ళందరూ చూసాను నేను, వాళ్ళందరూ ఏం భయపడకండి మీకు బాగానే ఉంటుందని చెప్తారు. అండ్ వాళ్ళు కూడా చెప్తుంది ఏంటంటే ఉగాదికి చెప్పాలండి, కానీ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం 2020 ఏదో సరదాగా చెప్తున్నాం, కానీ జూన్ దాకా బాగుంటుంది, ఇలా బాగాలేదు ఏదో చెప్తున్నారు వాళ్ళు. ఎక్కడ కూడా మహిళలు మీరు చంపేస్తారు, అక్రమ సంబంధాలు పెరిగిపోతాయి, పెచ్చగా ఉంది, ఓ స్త్రీ వల్ల ఓ పురుషుడు చచ్చిపోతాడు, అద్దరు నిద్రలేని రాత్రులు గడుపుతారు, ఏం మాట్లాడతాడండి? అండ్ మళ్ళీ ఇందులోనే ఏం చెప్పాడంటే, లెమన్ ఎల్లో గురించి మాట్లాడతా, శ్రీకాళహస్తి దగ్గరికి వెళ్ళి లెమన్ ఎల్లో పూలు పెట్టి స్వామి దగ్గర పెట్టి ఒక పువ్వు తెచ్చుకోండి, తెచ్చి అది మీరు ఇంట్లో పెట్టుకోండి అన్నాడు. సరే, ఆ పువ్వు మహా అయితే నేను తెచ్చి పెట్టుకున్నా, గబుక్కున వాడిందంటే నేను చచ్చిపోను, అమ్మో ఇది వాడిపోయింది నాకేమైపోతుంది. ఏమండి, పువ్వు చాలా చిన్న టాపిక్ అండి. తను కూర్చుని పంచాంగం లేకపోతే ఏదో రాశి ఫలితాలు అని చెప్పిన పేరుతో అమ్మవారిని వెనకమాల పెట్టుకుని, అమ్మవారిని లేకపోతే చూడరు, వెనకమాల శక్తి రూపం అమ్మవారిని పెట్టుకుని స్త్రీ శక్తిని పుచ్చుకుని ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు. అసలు ఇతన్ని మహిళా సంస్థలన్నీ ఏం చేస్తున్నాయో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు మీరు రాయండి, ఉమెన్ కమిషన్ కి ఒక లెటర్ పెట్టేస్తే వాళ్ళు టేక్ కేర్ చేసుకుంటారు. బికాస్ దిస్ ఇస్ నాట్ రైట్, 100% తప్పు. ఈ సంవత్సరం ప్రతి మహిళని అన్నాడు వాడు, ప్రతి మహిళ ఎక్కువ సంపాదిస్తుంది అంటే మేము ప్రమోషన్స్ రావచ్చు, వాళ్ళ స్కిల్ పెరగవచ్చు. అయితే వీళ్ళ ఆవిడ కూడా ఎక్కువ సంపాదిస్తుందిగా, అదే చెప్పుకున్నాడుగా. అదే వీళ్ళ ఆవిడ కూడా నిద్రలేని రాత్రులు ఉంటాయి కదా, వీణ వాయించి ఆవిడ అలసిపోద్ది కదా పాపం. 100% సాధన చేసుకుంటా వేళ్ళు నలిపోతా ఉంటాయిగా. 100%. మరి ఇన్ని బాధలు వాళ్ళ ఆవిడకి ఉంటాయిగా. చెప్పేటప్పుడు అక్రమ సంబంధాలు అందరి మహిళలకి వర్తిస్తాయి. మన ఇంట్లో ఎంతమంది ఆడపడుచులు ఉన్నారో చూసుకొని రాసులు ఏడవాలి ఫస్ట్ కదండి. ఇప్పుడు వీళ్ళ ఆవిడ రాత్రి అంతా కూర్చొని శ్రమించిన తర్వాత పాట పాడుద్ది పొద్దున్నే వీణలో. ఆమె కష్టం మేము పడవా? మేము అక్రమ సంబంధాలు పెట్టుకు తిరిగే మహిళలమా? అలాగే ఉంది ఆవిడ చెప్పేది అది కదా. నీ భార్య అయితే మాత్రం ఒక దేవత, మిగతా మహిళలందరూ ఎలా సంపాదిస్తారో డిస్కస్ చెయ్యవా? అంబానీ పెళ్లికి వెళ్ళాలంటే వీళ్ళ ఆవిడ ముందు ఒక కమెంట్ పాస్ చేస్తే తర్వాత వెళ్ళిపోద్ది అదే పెళ్లికి. మరి అప్పుడు రేట్ మాట్లాడుకుంటే అది కుదరకపోతే తర్వాత కన్విన్స్ వెళ్ళిపోతారు కదండి. నాకు నిజంగా ఐఎమ్ ఫీలింగ్ లిటిల్ ఫెనటిజం. ఇదంతా ఉమెన్ పక్కన పెట్టుకుని వాళ్ళ ఆవిడ ఎర్నింగ్, వాళ్ళ ఆవిడ ఇంట్లో ప్రాపర్ గా పూజలు చేసుకునేది అనుకోండి, వదిలేయచ్చు. ఇతను వెనకేసుకొస్తుంది. వాడు అన్న దాంట్లో తప్పే ఉంది, వాడు కరెక్ట్ గానే అన్నాడు, నువ్వే తప్పుగా అర్థం చేసుకున్నావు. ఇంకేమనంటే వీళ్ళ ఆవిడ ఎలా ఇది చూపడద్దు అంటే మా ఆయన వీడియోలు ఎందుకు చూస్తారు మీరు అని అంటుంది. ఇంకా డైరెక్ట్ గా అంతే అడుగుతాను, నేను ఎవడు చూడమన్నాడు ఎవడు వాహమన్నాడు. ఏమో పబ్లిక్ న్యూసెన్స్ ఒకటి బయటకు వచ్చి ఇప్పుడు ఎవరైనా స్ట్రాంగ్ ఉమెన్ అయితే పోయి అని చెప్పి ఊసెళ్ళిపోతారు. ఆల్రెడీ ఊసేస్తున్నారు కూడా. ఊసెళ్ళిపోతుంటే 4 days అయింది అది వీడియో బయటకు వచ్చి.
దాని కిందేమో పూజా సామాగ్రి అమ్ముకుంటున్నాడు మళ్ళీ 7 సైట్లు 7 ఫ్లిప్కార్ట్ సైట్లు 500-600 రూపాయల సెట్లు అమ్ముకుంటూ అడ్డమైన వ్యాపారాలు చేసుకుంటూ వీడు మాట్లాడే తీరు ఇట్లా ఉంది. అండ్ సంవత్సరం స్టార్టింగే వచ్చాడు ఏందో పని ఉన్నట్టు. ఒక టాలీవుడ్ హీరో అంట మళ్ళీ రెండో పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాడంట. అది కూడా చెప్పాడు. దగ్గర పూజ చేయించాడు మేబీ మొన్న పెద్ద సంస్థకు పూజ చేయించిన. ఏ పెద్ద సంస్థ పూజ చేయించావు కానీ మొత్తం గల్లంత అయింది. కాదండి నిజంగా వీళ్ళ పైన జాతకాలు కాషాయం అన్న ముసుగులో చేస్తున్న ఇలాంటి మాటలు, దాని తర్వాత వ్యభిచారులు ఎక్కువ అవుతారు. అక్రమ సంబంధాలు అంటే వ్యభిచారమే కదండి. మగాడు పెట్టుకున్నా వ్యభిచారే అంటారు తెలుసా నీకు అది. అండ్ నెక్స్ట్ వీడిలాగే చాలా మంది స్త్రీలు కూడా రాశి ఫలాలు చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఎవరు ఇంత దరిద్రంగా చెప్పారు? అసలు ఎవడో చెప్పలేదండి ఈ రోజు దాకా. ఎవడో కూర్చుని ఈ రోజు అక్రమ సంబంధాలు చెప్పలేదు. ఎవడో కూర్చుని ఈ రోజు దాకా మహిళలు ఎలా సంపాదిస్తారు డిస్కస్ చేయను. వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు, మహిళల చేతితో చచ్చిపోయి పురుషులు ఎక్కువ ఉంటారు, నిద్ర లేని రాత్రులు ఉంటాయి. ఇలా ఎవడో చెప్పలేదండి. పర్ఫెక్ట్ కూర్చుని బి గ్రేడ్ ఫిలిం వెళ్ళాడు. రాశి ఫలాల్లో కూడా ఒక బి గ్రేడ్ ని సృష్టించి తెచ్చినాడు. అంటే ఒక రాశి ఫలాలను చూసి కూడా కామాన్ని తెచ్చుకోవచ్చు, పెంచుకోవచ్చు, ఆలోచించవచ్చు కామం గురించి అనేది వీడు పెడుతున్నాడు. స్టోరీ స్టిచ్ చేశాడండి పర్ఫెక్ట్ గా. ఎగ్జాక్ట్లీ. అసలు మహిళల పైన పర్ఫెక్ట్ గా స్లీప్ హ్యాపీ ఉంటుంది, అక్రమ సంబంధాలు పెరుగుతాయి, మహిళలకు సంపాదన పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం పురుషులు మహిళల చేతులు చచ్చిపోతారు. ఎంత పర్ఫెక్ట్ గా వెళ్ళాడండి స్టోరీని. చాలా నీట్ గా వెళ్ళాడు. స్క్రిప్ట్ అది నెక్స్ట్ మళ్ళీ ఎక్కడన్నా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఉత్తరాఖండ్ లో ఎన్నో న్యూస్ వచ్చింది చూడవా, నేను చెప్పాను చూసావా ఇది అయింది అంటాడు. ఒక టాలీవుడ్ హీరోయిన్ హిట్ అని తింది అనుకో, నేను చెప్పాను చూసా అది పిల్లి అంటాడు. అసలు ఈ క్యాండిడేట్ కి సరిపడా లేడీ ఒక ఎవరు ఉన్నారండి మనకి బీజేపీలో, మాధవి లతన. ఆవిడ దగ్గర తీసుకెళ్తే నోకలు రుద్దుతూ లేదు బికాజ్ అన్నాడు కేంద్ర ప్రభుత్వంలో, ఆవిడ కేంద్ర ప్రభుత్వమే కదా. ఎగ్జాక్ట్లీ. కేంద్ర ప్రభుత్వంలో వ్యతిరేకత ఎక్కువ పెడుతుంది. మోడీ తీసుకునే ఒక డెసిషన్ వల్ల మొత్తం అందరు తిరగబడి ఏ అంటారంట. అది వీడు చెప్పాడు యాక్చువల్లీ. మరి అంత వ్యతిరేకత ఏంటో మరి అదేందో అది కూడా చెప్పి చావచ్చు కదా. ఎంత వ్యతిరేకత అసలు మనకి తెలిస్తే మనం మాట్లాడని చెప్తాం. మనం పంచభూతాల్లో అన్ని నష్టాలు చెప్పేస్తాం. నేను చెప్పాను కాబట్టి రీక్యాప్ వేసుకుంటాం. మన బతికేలా అయిందంటే చివరికి 7,000-8,000 మంది చోట్ల అదేదో ఇండిగో ఫ్లైట్ పోదని చెప్పొచ్చు కదా. వాళ్ళంతా జాగ్రత్త పడేవాళ్ళు. ఇంతమంది వేల ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోతున్నాయి. జనాలకు మురుగుదొట్లు కూడా కంపబట్టే పరిస్థితిలో ఉంది. అప్పుడు ఏదో ఫ్లైట్ కూలిపోతే అది నేను చెప్పినందుకే కూలిందని చెప్పాడు. థాయిలాండ్ లో ఎక్కడైతే వచ్చినా కూడా అది నా వల్లే వచ్చిందంటే అకౌంట్ లో వేసుకున్నావు. అసలు దరిద్రాలకి అడ్రస్ నేను అన్నట్టు చెప్తావు కానీ శుభవార్తకి ఒకటి చెప్పావా? చెప్పాడు. ఒక్క శుభవార్తకి ఒక్క మహిళ పైకి వస్తాను చెప్తున్నాడా? నెవర్ అసలు చెప్పలేడు. మళ్ళీ స్టార్ హీరోయిన్స్ అందరికి పూజలు ఎత్తినాయంట. అసలు హీరోయిన్లు ఏమో హోమ్ పెట్టుకుని ఇతని దగ్గరికి వెళ్ళి పూజ చేసుకోవాలి. ఏం జరిగిందంటే యాక్చువల్గా మహిళా రిజర్వేషన్ బిల్ వచ్చింది 33%. నెక్స్ట్ టైం రాజకీయాల్లో ఎక్కువ సీట్లు వాళ్ళకి ఉంటాయి కదా. ఆ విషయాన్ని కూడా అందంగా చెప్పొచ్చు. అట్లా కూడా చెప్పొచ్చు అందంగా. ఇప్పుడు ఆ రిజర్వేషన్ల వాళ్ళ పైకి వచ్చే వాళ్ళందరూ వీడు చెప్పినట్టు పైకి వచ్చినట్ట. ఏం కర్మ పట్టిందండి ఇతను రిఫరెన్స్ తీసుకోవడానికి? చూడు ఏం కర్మ పట్టింది. అసలు ముందు దరిద్రంతో మొదలు పెడతాడు. నిష్ట దరిద్రాలు మీ ఇంట్లోనే తాండవిస్తాయి అంటాడు. నేను చెప్పినట్టు చేయకపోతే మీ జీవితం భ్రష్టు పట్టింది అంటాడు. మహిళలు ఇతని దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుంటే ఇంకెన్ని పెరుగుతాయి. దయచేసి ఇలాంటి లైనర్లు ఇచ్చేవాళ్ళు, మహిళలు ఇన్సల్ట్ చేసేవాళ్ళు దగ్గరికి వెళ్ళకండి. అండ్ ఐ రిక్వెస్ట్, మహిళా కమిషన్ చాలా సీరియస్ గా తీసుకోవాలి ఇష్యూని. బోత్ స్టేట్స్ అసలు తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఈ దరిద్రం ఇంటే కనుక, మహిళలు ఇంటే కనుక చాలా గట్టిగా చెప్పుతో దెబ్బదెబ్బాలి. రాశి ఫలాలు అందంగా కూడా చెప్పొచ్చు. వీడు ఎందుకు రాశి ఫలాలు చెప్పడం వేరండి. ఇప్పుడు కూర్చొని రేపు దీని కౌంటర్ వీడియో ఏమిస్తాడు తెలుసా అండి? నేను ఎలా సంపాదిస్తానో డిస్కస్ చేయాలి. ఎందుకంటే విడుదల లేకపోవడం నువ్వు చెప్పేస్తాను చాలా ఉంది కింద. అవును కదా, ఎగ్జాక్ట్లీ. దాంట్లో అక్రమ సంబంధాలు ఉంటాయంట. ఉంటాయి. వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఎవరితో పెట్టుకున్నారో వాడినే చెప్పమను ఎలా సంపాదిస్తున్నారు. అంత పర్సనల్ దాకా ఎందుకులేండి ఇంకిద్దరు అన్నట్టు. అట్లాగే ఉంది కదా దరిద్రం చెప్పింది. ఊరందరూ ఆ లేడీస్ అంటే ఒకట, వాళ్ళ ఇంట్లో లేడీస్ లేరా? అలా మాట్లాడతారా? ఇప్పుడు పొరపాటున వాళ్ళ ఆవిడకి మంచి ఉద్యోగం వచ్చి ఓ నెలకు ఒక 25 లక్షలు సంపాదించేస్తుంది అనుకుందాం. ఇది చెప్పిన వర్షన్ నేను ఎవరన్నా చూస్తే ఆ లేడీని తప్పుగా చూడరా? నువ్వు చెప్పావు కరెక్టేరా. ఇప్పుడు ఆవిడ కష్టపడి శ్రమించవచ్చు 100%. అని ఆవిడ అలాగే శ్రమిస్తుంది. నేను ఒప్పుకుంటాను ఆ విషయం మీద. వరుస పెట్టి ఒక పెద్ద పాన్ ఇండియా వేణుస్వామి కుటుంబంలో ఉన్న అందరూ మంచోళ్ళు, బయట ప్రపంచంలో ఉన్న స్త్రీలందరూ చెడ్డాళ్ళు. మానసికంగా అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు చెప్పింది నేను నమ్ముతా. వీళ్ళ ఆవిడ చేతిలో వీడు చచ్చిపోతే అది నిజమని నేను నమ్ముతా. మరి మహిళలతో పురుషులు చంపేయాలి కదా వీడు చెప్పిన ప్రకారం. అదే జాతకం చూసిన కెపాసిటీ ఉంటే ఎప్పుడు చూసుకునేవాళ్ళు ఏంటి? ఇలా దిగజారిపోయి మెగా ఆస్ట్రాలజర్ కింద బతికేవాడు కాదు. అది నిజమే. ఇది మినీ ఆస్ట్రాలజర్ అయిపోయాడు జనాల్లో. సో మీరందరూ కూడా దయచేసి వెళ్ళి రాశి ఫలితాలని చెప్పి ఒక గ్రీన్ కలర్, లెమన్ గ్రీన్ కలర్ వేసుకున్న వేణుస్వామి వీడియో ఉంటుంది.
అమ్మవారి శక్తి రూపం ముందుకు వచ్చిన మహిళల గురించి ఉద్దేశిస్తూ ఇంత నీచంగా మాట్లాడిన వేణుస్వామిని ఏమంటారు? ఖచ్చితంగా మీరు చెప్పే గుణపాఠం ఒప్పుకుంటే చెప్పి తీరండి. మహిళలందరూ కూడా వీడి మీద కేసులు పెట్టొచ్చు చాలా హ్యాపీగా, చాలా ఈజీ, చాలా హ్యాపీగా మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేయొచ్చు, హ్యాపీగా అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టొచ్చు. మీ ఒపీనియన్స్ కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇప్పుడు మేము చేసుకున్న డిస్కషన్ మీద. ఐ హోప్ ఎవ్రీ ఉమెన్ విల్ బి విత్ us in this spree. Thank you.